వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీ బెల్లి షేప్ని బేస్ చేసుకొని మనకు పుట్టబోయేది అబ్బాయా లేకపోతే అమ్మాయా అని మనం తెలుసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇచ్చైతే వెళ్ళండి. ప్లీజ్ 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 అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి తనకి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని అయితే గెస్ చేస్తూ ఉంటుంది. చాలా రకాల సిమ్టమ్స్ అనేవి చూసుకుంటూ ఉంటుంది, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని. సో జనరల్గా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, పాత రోజుల్లో అమ్మమ్మలు నాన్నమ్మలు ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారంటే పొట్ట షేప్ని బేస్ చేసుకొని అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ రోజుల్లో వాళ్ళు కనీసం ఒక 10 మందినైనా కనేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కరెక్టే, కానీ 100% కరెక్ట్ అని అయితే నేను చెప్పను. సో వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ప్రెగ్నెన్సీలో గర్భిణి యొక్క పొట్ట అనేది పైకి ఉండి గుండ్రంగా ఉంటే నీ కడుపులో ఉండేది అమ్మాయి, పొట్ట చిన్నగా ఉండి కిందకి కనుక జారినట్టు ఉంటే నీ కడుపులో ఉండేది అబ్బాయి అని అయితే ఎక్కువగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది అసలు నిజమా కాదా అని అయితే నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఎవ్రీ ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫరెంట్ అండి. మనకి కూడా 2 ప్రెగ్నెన్సీస్ వస్తే ఆ 2 కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఒకళ్ళలోనే ఈ 2 ప్రెగ్నెన్సీలు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనిషికి కూడా చాలా రకాల డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మనకి పొట్ట అనేది కిందకి ఉన్న పొట్ట అనేది పైకి ఉన్న ఇదంతా కేవలం తల్లి యొక్క శరీరాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఒంటి తీరును బట్టి ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పొట్ట అనేది త్వరగా స్ట్రెచ్ అయితే అవ్వదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం స్లోగా స్ట్రెచ్ అవుతుంది. చూడటానికి చిన్నగా అయితే ఉంటుంది, పెద్దగా అయితే కనిపించదు. ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే చాలా మందిలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పైకే అనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రాన అమ్మాయి ఉన్నట్టు కాదు కదా. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే వాళ్ళకి పొట్ట అనేది ఆల్రెడీ స్ట్రెచ్ అయి ఉంటుంది, గర్భసంచి కొంచెం సాగి ఉంటుంది కాబట్టి వాళ్ళకి పొట్ట చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో. అది కూడా కిందకైతే ఉంటుంది అనమాట. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా మనం ఎక్కువగా పొట్ట జారటం అనేది 8th or 9th మంత్లో చూస్తాం. ఎందుకంటే అప్పటికి బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చి తల అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి బిడ్డ అనేది కిందకి జారుతుంది ఆ సమయంలో. ఎందుకు అంటే డెలివరీకి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం 8th or 9th మంత్లో బిడ్డ జారటం అనేది పొట్ట అనేది కిందకి జారటం అనేది గమనిస్తూ ఉంటాము. ఈ 3 విషయాల్లో అయితే మనం బేస్ చేసుకొని పొట్ట అనేది పైకి ఉండటం కిందకి ఉండటం అనేది ఉంటుంది. కానీ మనకి అబ్బాయి ఉంటే పొట్ట అనేది కిందకు ఉంటుంది, అమ్మాయి ఉంటే పొట్ట పైకి ఉంటుంది. వీటిలో ఎటువంటి వాస్తవం అయితే లేదని అయితే నేను చెప్తాను. సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.